బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. నీకు వచ్చిన పదవి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే వచ్చిందని, వెంటనే అమిత్ షాని మంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో సాక్షాత్ భారతదేశ పార్లమెంటులో మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏం మాట్లాడిందో మనం అందరం చూసినాం. అంబేద్కర్ 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 అంటారు. మీరు ఇదే భగవాన్ ఇట్లా పొగిడినట్టయితే మీకు ఏ జన్మల పుణ్యమడం దక్కుతుండే, ఈ అంబేద్కర్ వల్ల మీకు ఏమో లాభం జరిగింది అనే మాట చాలా దురంకారమైనటువంటి మాట. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు అంబేద్కర్. ఓటు హక్కు లేకపోతే నువ్వు ఓట్లను నిలబడేటోడి కావు, లేదు మంత్రి అయ్యేది కాదు, లేదు ఇంకొక మంత్రి అయ్యేది కాదు, ఎమ్మెల్యేగా ఎంపీ అయ్యేది కాదు. అది గుర్తించుకోవాలి. అదే విధంగా భారతదేశానికి ఒక పెద్ద రాజ్యాంగం, అది ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంగా అతిపెద్ద రాజ్యాంగం, రాతపూర్వకంగా రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు పరుస్తానని చెప్పి పార్లమెంట్ లో ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, ప్రమాణం చేసింది అదే దైవ సాక్షిగా నువ్వు ప్రమాణివి. ఇలా భారత రాజ్యాంగాన్ని పక్కన పడేసి రాసినటువంటి వ్యక్తులను మరి పక్కన పడేసి మీరు ఆయన ఎందుకు పొగుడుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం అనేది ఆయన అహంకారానికి నిదర్శనం, ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఇది అంతా కూడా సభ్య సమాజం గమనిస్తా ఉంది. కాబట్టి అంతా కూడా మంచిది కాదు. కేంద్ర హోంశాఖ మంత్రి మోడీ గారు కూడా అక్కడే ఉన్నారు. మోడీ గారు దాన్ని ఖండించకపోవడం అనేది మరీ దురదృష్టకరమైనటువంటి. మోడీ గారు దాన్ని ఖండించి దాన్ని సరి చేయవలసిన అవసరం ఉండే. ఎవరు ఏది మాట్లాడినా పెద్ద దిక్కుగా మోడీ గారికి అధికారం, ఆయన కూడా దాన్ని సపోర్ట్ చేసినట్టుగా ఉండి మౌనం అనేది అంగీకారం. కాబట్టి దాన్ని అంగీకరించినట్టే మోడీ గారు